రాష్ట్రంలో తీసుకున్న పటిష్టమైన చర్యల ఫలితంగా గంజాయి ఇతర మాదక ద్రవ్యాలను చాలా వరకు నివారించగలిగామని ఈగల్ టీం ఐజీ ఏ రవికృష్ణ తెలిపారు. గంజాయి ఎవరు వినియోగించినా, రవాణా చేసినా, విక్రయించినా ఎన్డీపీఎస్ యాక్ట్ ప్రకారం 20 ఏళ్ల వరకు శిక్ష పడే అవకాశం ఉందని ఆయన హెచ్చరించారు. గంజాయి గురించి సమాచారం తెలిస్తే 1972కు ఫోన్ చేసి తెలియజేయాలని కోరారు. గంజాయి ఇతర మాదక ద్రవ్యాల నియంత్రణకు కృషి చేస్తున్న ఈగల్ టీం ఐజీ రవికృష్ణ విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలోని డీఅడిక్షన్ సెంటర్ను సందర్శించారు. మాదక ద్రవ్యాలకు బానిసలై వాటి నుంచి విముక్తి పొందేందుకు డీఅడిక్షన్ సెంటర్లో చేరిన బాధితులతో ఆయన మాట్లాడారు. అనంతరం ఐజీ రవికృష్ణ మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ ఈగల్ టీం ఆధ్వర్యంలో ఆపరేషన్ చైతన్యం పేరుతో గంజాయి ఇతర మాదక ద్రవ్యాల నియంత్రణ కోసం తీసుకుంటున్న చర్యల ఫలితంగా చాలా వరకు మార్పు తీసుకురాగలిగామన్నారు. ముఖ్యంగా గంజాయి సాగును పూర్తిగా కట్టడి చేశామని చెప్పారు. మెడికల్ అసోసియేషన్లు, షాప్ నిర్వాహకులతో సమావేశాలు నిర్వహిస్తూ వైద్యుల ప్రిస్క్రిప్షన్ లేకుండా నార్కోటిక్స్ డ్రగ్ అమ్మకూడదని ఆదేశాలు ఇచ్చామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అనేక విద్యా సంస్థల్లో 70 లక్షల మంది విద్యార్థులను కలిశామని, 40,000 ఈగల్ క్లబ్లను స్థాపించామని ఆయన వివరించారు. మాదక ద్రవ్యాల వల్ల కలిగే అనర్థాలను విద్యార్థులకు వివరిస్తూ వారిని చైతన్యపరుస్తున్నామన్నారు. ఎన్డీఆర్ఎఫ్ చట్టం ఎంత కఠినమైనదో వివరిస్తూ ఈ చట్టం ద్వారా 20 ఏళ్ల వరకు కఠిన శిక్షలు పడే అవకాశం ఉందన్నారు. 98 మంది కరడుగట్టిన ఎన్డీపీఎస్ నేరస్తులను అరెస్టు చేశామని ఆయన స్పష్టం చేశారు. 200 ప్రాంతాల్లో కార్డన్ సర్చ్లను నిర్వహించామని, విజయవాడలో నిర్వహించిన సర్చ్లో ఒక పిస్టల్ స్వాధీనం చేసుకున్నట్లు ఆయన తెలిపారు. రాష్ట్రంలో మాదక ద్రవ్యాలు వినియోగించే 849 హాట్స్పాట్లను గుర్తించామని, ఈ ప్రాంతాలపై నిఘా పెంచడం ద్వారా గంజాయి సాగు విక్రయాలను చాలా వరకు అదుపు చేయగలిగామని ఐజీ రవికృష్ణ వివరించారు. ప్రజలు కూడా ఇలాంటి కార్యక్రమాలకి సహకరించాలని, గంజాయికి సంబంధించిన ఎలాంటి సమాచారం ఉన్నా 1972కు కాల్ చేసి సమాచారం అందించాలని ఆయన కోరారు. ప్రధానంగా రాష్ట్రంలో ఉన్న రిహాబ్ సెంటర్స్ అన్నీ కూడా ఎలా పనిచేస్తుందని ఈగలు ప్రత్యేకంగా వాటి మీద దృష్టి పెట్టడం జరిగింది. అదేవిధంగా భవిష్యత్తులోని కొన్ని రీహాబ్ సెంటర్ని స్టేట్ ఆఫ్ ఆర్ట్ చేయడం కోసం కూడా ప్రభుత్వం ఇప్పటికే ప్రణాళిక సిద్ధం చేసింది. రాష్ట్రంలోని మనకి ఈగల్ ఆంధ్రప్రదేశ్ ఎన్నో రకాల ఆపరేషన్స్ చేపట్టింది. దాంట్లో భాగంగానే ప్రతి తల్లి కూడా ఈగల్కి బ్రాండ్ అంబాసిడర్ అని చెప్పేసి మీ ప్రాంతంలో గంజాయి కానీ మత్తు పదార్థాలు కానీ మీ ప్రాంతంలో ప్రవేశిస్తే ఇంకా ఈగల్ కాల్ సెంటర్ 1972 కాల్ చేయాల్సిన ప్రత్యేక విజ్ఞప్తి చేశాం. అదేవిధంగా లాట్ ఆఫ్ ఇంపాక్ట్ ఆపరేషన్స్ మనం ప్రారంభించడం జరిగింది. ఆపరేషన్ చైతన్యం ద్వారా రాష్ట్రంలోని గంజాయి సాగుని పూర్తిగా నిర్మూలించడం జరిగింది. ప్రస్తుతం మనకి గంజాయి ఒరిస్సా నుంచి మల్కాన్గిరి, కోరాపుట్ జిల్లాల నుంచి వస్తున్న అక్రమ మార్గాల్లో వస్తున్న గంజాయిని కూడా పూర్తిగా నివారించడం కోసం ఆపరేషన్ ఈగల్ ఆన్ ట్రైన్స్, అదేవిధంగా బస్సెస్, ఇంకా ఇతరత్ర వాటి మీద ట్రాన్స్పోర్టేషన్ పూర్తి స్థాయిలో దృష్టి పెట్టడం జరిగింది. ఇటీవల కాలంలో కూడా రకరకాల ఆపరేషన్స్ ద్వారా, ఇంటర్సెప్షన్ ద్వారా ఎన్నో రకాల కేసులు కూడా నమోదు చేయడం జరిగింది. భవిష్యత్తులో కూడా ఆపరేషన్ గరుడ, ఓపియాట్స్ అబ్యూస్ జరగకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా మెడికల్ అసోసియేషన్స్, మెడికల్ షాప్స్ వాళ్ళందరికీ కూడా ప్రత్యేకమైన వర్క్షాప్స్ కూడా కండక్ట్ చేయడం జరిగింది. ఎన్ఆర్ఎక్స్ డ్రగ్స్ని డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా అమ్మద్దని వాళ్ళు చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ఆపరేషన్ సేఫ్ క్యాంపస్ జోన్, విద్యార్థుల 70 లక్షల మంది విద్యార్థులు మన రాష్ట్రంలో చదువుకుంటున్నారు. 40,000 ఈగల్ క్లబ్స్ ప్రారంభించడం జరిగింది. వీళ్ళ భవిష్యత్తు పూర్తి స్థాయిలో మంచిగా ఉండడం కోసం సేఫ్ క్యాంపస్ ప్రారంభించడం జరిగింది. ఈ సేఫ్ క్యాంపస్లోని ఇప్పటి వరకు 45,000 తనిఖీలు చేయడం జరిగింది. పొగాకు ఉత్పత్తులు కూడా మన బడులు, అదేవిధంగా కాలేజీల దగ్గరలో అమ్మకుండా ఉండడం కోసం ఈ కార్యక్రమం చేపట్టాము. ఎన్నో రకాల ఫైన్స్ ఇంపోజ్ చేయడం జరిగింది. ఈగల్ క్లబ్స్ ద్వారా ఎన్నో రకాల వర్క్షాప్స్, ఈగల్ ఆంధ్రప్రదేశ్ ప్రత్యక్షంగా గత సంవత్సర కాలంలో 20 లక్షల మంది విద్యార్థులను ప్రత్యక్షంగా కలిసి ఈ డ్రగ్స్, మాదక ద్రవ్యాలు వీటి వల్ల వచ్చే నష్టాల గురించి వాళ్ళకి వివరించడం జరిగింది. డ్రగ్స్ వద్దు బ్రో అనే క్యాంపెయిన్, టీచింగ్ లా అనే కీ క్యాంపెయిన్ చేస్తున్నాం. ముఖ్యంగా విద్యార్థులందరూ కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ ఎన్డీపీఎస్ అనే చట్టం చాలా కఠినమైన చట్టం. ఈ చట్టంలో కేసు నమోదైతే 10 నుంచి 20 సంవత్సరాల జైలు శిక్ష, పాస్పోర్టు, వీసా రాదని, CCTNS అనే పోర్టల్లోని వాళ్ళ పేరు నమోదవుతుందని, అదేవిధంగా నిదాన్ అని చెప్పేసి నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో సంబంధించిన పోర్టల్లో కూడా పేరు నమోదని చెప్తున్నాం. అదేవిధంగా పిట్ ఎన్డీపీఎస్ అనే ఒక యాక్ట్ని ప్రయోగించి ఇప్పటి వరకు సుమారుగా 98 మంది కరుడుగట్టిన ఎన్డీపీఎస్ నేరస్తుల్ని జైలుకి పంపించడం జరిగింది. భవిష్యత్తులో కూడా వాళ్ళ ఆస్తులు జప్తు చేయడం కోసం కూడా చాలా ప్రయత్నాలు చేస్తున్నాం. ఇటీవల ఆపరేషన్ వజ్రప్రహార్ రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా
200 పైగా ప్రాంతాల్లోని ఈ కార్డినెన్స్ సర్చ్ ఆపరేషన్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగానే ఇటీవల విజయవాడలో కూడా ఒక పిస్టల్తో ఒక వ్యక్తిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఇంకా చాలా చోట్ల ఈ స్టోలెన్ బైక్స్ అవన్నీ కూడా రికవర్ చేయడం జరిగింది. సుమారుగా రాష్ట్ర వ్యాప్తంగా 849 హాట్స్పాట్స్ని గుర్తించాం. గత సంవత్సర కాలంలో వీటి మీద పూర్తి స్థాయిలో నిఘా పెట్టడం, అదేవిధంగా ఇక్కడ డ్రోన్ సర్వేలెన్స్ అవన్నీ కూడా ఏర్పాటు చేయడం వల్ల పూర్తి స్థాయి అదుపులోకి వచ్చింది. ఇతర రాష్ట్రాలతో అనుసంధానం చేస్తున్నాం. ప్రత్యేకంగా ఒరిస్సాతో ఏఎన్టీఎఫ్తో కూడా మేము ప్రత్యేక కార్యాచరణ రూపొందించాం. వర్చువల్ కాన్ఫరెన్స్లు, ప్రత్యక్షంగా కలవడం ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. అదేవిధంగా తెలంగాణ, తమిళనాడు, కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర వీళ్ళతో కూడా మేము ప్రత్యేకంగా వాళ్ళతో కూడా మాట్లాడుతున్నాం. ఇంటెలిజెన్స్ షేర్ చేసుకుంటున్నాం. ప్రజలందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, మీ దగ్గర ఏ విధమైన సమాచారం ఉన్నా, మీ ప్రాంతంలో గంజాయి ప్రవేశిస్తే 1972 కాల్ చేయండి. గంజాయి సాగుని పూర్తిగా నిర్మూలించిన తర్వాత గంజాయి వినియోగం కూడా పూర్తి స్థాయిలో దృష్టి పెట్టడం జరిగింది. గంజాయి వినియోగం కూడా రాష్ట్రంలో గణనీయంగా తగ్గింది గణాంకాల ప్రకారం. అదేవిధంగా భవిష్యత్తులోని మీ ప్రాంతంలోకి ఎక్కడైనా సరే గంజాయి ప్రవేశిస్తే 1972కి సమాచారం అందించాల్సిందిగా ప్రత్యేకంగా కోరుతున్నాను.